చీర ఎలా ఉంది? కలర్ నాకు బాగా నచ్చింది. కాస్త బార్డర్ ఎక్కువైతే బాగుండేది. ఏమంటారు? ఏందైతే నిన్ను కిడ్నాప్ చేసినాము, చంపబోతాండాం. మీ అమ్మాయేమో అట్ట చెప్పినది, నువ్వేమో చీర గురించి మాట్లాడుతాండావు. అసలేందే మీ ధైర్యం? నా ధైర్యం ఏంటి కాదు, ఎవరు అని అడగాలి. ఎవరో తెలుసా? సత్య, మా అన్నయ్య. కడప మంచికి చెరుగ్గడ, చెడ్డకి రగడ. ఆయనతో కాసేపు మాట్లాడాక అందరు ఏమంటారో తెలుసా? అస్సలు నువ్వు ఏడుండాల్సిన కాదు భయ్యా. నమస్తే. రైతులకు కూడా లాభం రావాలి కదా. నువ్వు సూపర్ భయ్యా. అన్న ఏడుండాల్సిన కాదురా. కానీ ఇక్కడే ఉంటున్నారు. ఎందుకో తెలుసా? మా కోసం. ఆయన అనాథగా ఉన్నప్పుడు చీర తీసిన మా అమ్మ కోసం. ఆయనకు నేనంటే ప్రాణం. చెల్లెలికి ఓ మంచి సంబంధం తీసుకొచ్చా. ఆడు ఏడ చదువుకుని అమెరికాలో పనిచేసేవాడు కాదు. ఆడ చదువుకుని ఏడ సేవ చేద్దాం అనుకున్నాడు. పైగా డాక్టరు, మంచోడు. దాని పెళ్లి సరేరా, నువ్వెప్పుడు చేసుకుంటావు? అవునన్నయ్య, నీ పెళ్లితో పాటే నా పెళ్లి. అయితే పిల్లని చూడండి, పెళ్లి చేసుకుంటా పని అయిపోతుంది. అమ్మా డాక్టర్ అమ్మలో నన్ను వదిలేయండి. చెల్లాయి కానిద్దామా? నువ్వు మాతో ఉండమంటే ఉండవు, కానీ సంబంధాలు మాత్రం చూస్తావు. అవునరా, నువ్వు కూడా మాతో కలిసే ఉండొచ్చు కదా. అమ్మా, నేను మాసు, నా ఫ్రెండ్స్ మాసు. నేను మీతో ఉంటే మీరే ఇబ్బంది పడతారు. నేను ఏడున్నా మీరు ఏడుంటారు. అయితే ఇప్పుడేమంటావే? అమాయకులకు ఏం జరిగినా ఊరుకోనాయనా. అమ్మ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేసినా నీ దిమ్మ తిరిగిపోయేటట్టు చేస్తాడు. బావా, ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికాడ దిగబెట్టరా. బావా చెప్పింది చెయ్యి. ఏంద్రా ఇదే? బావా దీన్ని ఇంటికాడ ఇడిసి రమ్మంటాడు. దిమ్మ తిరిగిందా? ఏం జరుగుంటుందో చెప్పనా? నేనేందో ఒకసారి అటు వచ్చి చూడు. రావయ్యా. ఏందే నీ గోల? త్వరగా రా. ముఖ్యమైన ఫోన్ మాట్లాడుతుంటే ఏంది ఈ నస? అక్కడ చూడయ్యా. రా దేవేంద్ర అన్న, అన్నం తిందాం. రే హరి, గోపయ్య. వాళ్ళందరూ తిన్నారు, నువ్వు ఒక్కడవే తినలా. నువ్వు కూడా తిందువు గాని కూర్చో. కూర్చో. కూరలు అదిరినాయి వదినా, నువ్వేనా చేసింది? అవును. మంచి పెండ్లం, గొప్ప తండ్రి. అంత గొప్ప ఆయన కడుపును పుట్టి నువ్వేంద్రా ఎట్టా తయారైనావు? నిన్ను మెట్టుతో కొట్టాలా? ఏయ్! ఏయ్! నువ్వు ఇలా చేసిన పనికి ఈ పాటికి నీ ఫోటోకి దండేసేవాళ్ళు నీ వాళ్ళు. ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నువ్వు ఆయన కొడుకు కాబట్టి. మీ వాడికి ఫోన్ చేయి. నాతో పెట్టుకోకూడదన్న సంగతి నీ మతికి పెట్టుకో. నాతో రగడ పెట్టుకుంటే నువ్వు మగాడన్న సంగతే మర్చిపోతావు. అమ్మా, ఈ బిల్డింగు, దాని పరిసరాల్లో ఉన్న భూమి దేవేందర్ రెడ్డి గారి తండ్రి కీర్తిశేషులు ద్రుపదరెడ్డి గారు నోటి మాటగా ఏ విధమైన రాతకోతలు లేకుండా హాస్పిటల్ కోసం మీకు దానం ఇచ్చింది. దీని మీద సర్వహక్కులు వారసత్వ చట్ట ప్రకారంగా వారి కుమారుడైన వీరికే చెందుతాయి. కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారంగా మీరు 3 నెలల్లో ఈ పరిసరాలు ఖాళీ చేసి వెళ్లాలి. లేదా ఇప్పటి ల్యాండ్ వాల్యూ ప్రకారం 87 కోట్లు చెల్లించాలి. లేకపోతే కోర్టు మిమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తుంది. ఎంతో మంది పేదవాళ్లకు సహాయపడుతున్న ఈ హాస్పిటల్ తీసేస్తే వాళ్ళంతా ఏమైపోతారో. వాళ్ళు నువ్వు కలిసి బజారు పడండి. బజారు ఏంటి బాబు ఇది?
అమ్మ ఆపినది కాబట్టి ఆగినా, లేకపోతే కడప రోడ్లంటే ఈడ్చిడ్చి కొట్టి నీ ఇంటి దగ్గర ఇడిచిపెట్టేవాడిని. 3 నెలల పాటు హాస్పిటల్ చుట్టూ కాదు, కడపలో ఏడ కనపడినా ఈసారి కొట్టడం కాదు, పాతి పెడతాను. పోరా. అమ్మా, డబ్బు సంగతి నేను చూసుకుంటా. ఈ ఆసుపత్రి ఆడకి పోదు, ఎప్పటిలాగే నడుస్తుంది. ఇది నా మాట. అగో అన్న హీరో పోతాండు. వాడిని హీరో అనకండ్రా, నా ఈగో హర్ట్ అవుద్ది. అయినా వాడేంట్రా రెస్పెక్ట్ ఇమ్మంటే చచ్చిపోమంటాడు, నెత్తెన ₹1 పెట్టానంటే ఇంటికొచ్చి తీసుకెళ్తానంటాడు. ఎక్కడైనా పర్వాలేదురా శిరీష ముందంటాడు. అంటే అన్నాడు శిరీషకి వాడి మీద గంట ఎక్కడ కొట్టుద్దో నాకు టెన్షన్ గా ఉంది. అన్నా నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా అన్నా? ఏంట్రా అది? ఆ శిరీష మేడం కి ఆయన మీద ఎప్పుడో గంట కొట్టిందనా? అన్నా నీకొక స్క్రోలింగ్ న్యూస్ చెప్పమంటావా? ఏంట్రా చెప్పు. గా గుడిలా గంట కొట్టే పోరి బిగిన జంట కోరుకుంటాంది. గా ఇద్దర్లో ఎవరి పంట వండనుందో. పైకి చూస్తున్నావేంట్రా? నువ్వు పైకి చూడనా గాయన ఎట్లా మంటలు పుట్టిస్తాండు. హీరో అంటే గట్లుండాలి. వాడు హీరో ఏంట్రా? హీరో ఎలా ఉండాలో నేను చూపిస్తా. ఎలా చూపిస్తావు? పట్ట పగలే నగలు కొట్టేస్తా, ఎవరికీ దొరకకుండా బయటికి వచ్చేస్తా, నేనేంటో చూపిస్తా. ఆ డిజైన్ చూపించు. ఓకే సార్. దిస్ ఇస్ కృష్ణప్రసాద్ ఐపీఎస్ స్పెషల్ బ్రాంచ్. చెప్పండి సార్, మీకు ఏ సాయం కావాలి? నో, నేనే మీకు సాయం చేయడానికి వచ్చాను. చార్లెస్ బస్వరాజ్ అనే ఇంటర్నేషనల్ జ్యువెల్ థీఫ్. అంటే అంతర్జాతీయ నగల దొంగ? ఎస్, వాడు మీ షాప్ లో రాబరీ చేయడానికి రాబోతున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నిజమా? దేవుడా. ఎక్కడో వెతుకుతావెందుకు, ఎదురుగానే ఉన్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి, వాడు చచ్చినట్టు దొరుకుతాడు. చెప్పండి సార్, ఏం చేయమంటారు? వాడు మీ షాపుకు వచ్చే నగలన్నీ సంచిలో పెట్టి ఇచ్చేయమంటాడు. మీరు నకరాలు చేయకుండా ఇచ్చేయి. అలాగే. మేము వాడి కోసం బయట రౌండ్ అప్ చేసి ఉంటాం. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం. ఆ తర్వాత వాడు జైల్లో గోడలు చూసుకుంటూ కూర్చుంటాడు, మీరు షాపులో గోల్డ్ చూసుకుంటూ కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. బయట సెక్యూరిటీ లేకుండా చూడండి. సెక్యూరిటీ ఉంటే వాడు భయపడి రాడు. సర్దండి. అలాగే సార్. నువ్వు తీవయ్యా. చూస్తామంటారా డిప్పి? వెనక్కి తిరగండి. అలాగే సార్. 30 ఇంట్లో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7. నువ్వు నిజంగానే హీరోవే? అవునా? ఆ విషయం తెలియని వాళ్ళకి చెప్పరా. పదా బండెక్కు. అన్నా జర లెఫ్ట్ కి సైజు పెట్టరా. అదే అన్నా ఏమైంది? ఒకడు బ్రాస్లెట్, ఇంకొకటి చైన్. ఒరే కృష్ణప్రసాద్ ఉరఫ్ బసవరాజు, 2 గెటప్పుల్లో వచ్చింది నువ్వే అని నాకు తెలుసు. ఇప్పుడు నాకు నగలు మిగిలాయి. నగలు కొట్టేసినప్పుడు సీసీటీవీలో రికార్డ్ అవడం వల్ల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. నీకే బొక్క, బ్రాస్లెట్ బొక్క, చైను బొక్క, వెహికల్ బొక్క. దాంతో పాటు పోలీసుల్ని వెంటపడతారు, నిన్ను బొక్కలో పెడతారు. టోటల్ గా బొక్కే బొక్క. నువ్వు పోనేవరా. బాయ్. మళ్ళా ఏమైనది పంతులు?
అయ్యో గోవిందా, ఏమిటి బాకీ అగ్ని పరీక్ష? కాలి నడకన నీ కొండకొస్తున్నావే, వచ్చినప్పుడల్లా మా పడు ధైర్య గుడ్డు కొట్టిస్తూనే ఉన్నావే. నువ్వు ఏడవకే, నీకు అసలే లో బీపీ. నీ ఏడుపు కూడా మేము ముగ్గురు వెడుస్తానులే తరా కాస్త. ఆపండి. ఇప్పుడు చెప్పండి అసలు ఏంది మీ కథ? మాది విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు అండి. మా అన్నయ్యకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. నారాయణ మా నాన్నగారు పౌరోహిత్యంతో సంపాదించిందంతా పోగు చేసి అన్నయ్యకు ఒక ఫ్లాట్ కొనిచ్చారండి. నారాయణ కొన్నాళ్ల తర్వాత రౌడీ ముక్కలు మా ఫ్లాట్ దగ్గర అదేదో క్రికెట్ బెట్టింగ్ అంటండి, అది పెట్టారండి. నారాయణ పెట్టింది కాక మా అన్నయ్యతో ఆ ఫ్లాట్ ఇచ్చే నీకెంతో కొంత ఇస్తామని బెదిరించారు. మా అన్నయ్య ఒప్పుకోలేదండి. వెంటనే వెళ్లి పోలీసులకి ఫిర్యాదు చేశాడండి. అంతే, మా అన్నయ్య కొట్టి తీసుకెళ్లారండి. మాకు ఫోన్ చేసి మీ వాడు కావాలంటే ఆ ఫ్లాట్ పేపర్లు తీసుకురండి అని చెప్పారండి. పోలీసులకు కంప్లైంట్ చేస్తే అన్నయ్యని చంపేస్తామని బెదిరించారు. దానికి ఇంత ముందు ఏడ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫ్రెష్ గా ఏడుస్తున్నారు? మాకు తెలిసిన మంత్రి గారు ఉన్నారని చెప్పాను కదా బాబు, ఆయన ఈ రోజే దిగబడ్డారు. సరే ఆయన కలుద్దాం కదా అనుకుని ఫోన్ లో విషయం చెప్పాను. మీరు పెట్టుకున్నది పెద్దలతో, నేనేమీ చెయ్యలేను అని ఫోన్ పెట్టేశారు బాబు. వెంకటేశ్వర అంటే మా అన్నయ్య అండి. నారాయణ మీ అన్న ఫోటో ఉండదా? ఉందండి. అరే గోవర్ధన్ అన్నా, పెద్దన్నకి సిటీలో అడ్డా ఏడుందిరా? పెద్దన్నకు ఒక్కటేంటన్నా, చాలా అడ్డాలున్నాయి. ఆ అడ్డాలన్నీ ఏడాడుంటాయి. కిడ్నాప్ చేసిన వాళ్ళని ఏ అడ్డాలో పెడతారు అన్నా? ఆ డీటెయిల్స్ నాకు కావాలి. అలాగే అన్నా. कौन है? क्या होना है तेरे को? 10 मिनट का काम है, अभी आता हूँ. रुक जा. मैं बोला ना तेरे को 10 मिनट का काम है बोल के. కింద నుంచి మీదకి వచ్చిందిరా భయ్ పులి. कौन है तू? क्या चाह रहे तेरे को? अरे चुप, मेरा आदमी अंदर है, ले जाने के लिए आया. ठीक है చెప్తాను. अरे तेरी चल साले. ఏంద్రా చూస్తాండో, వచ్చింది కింగ్, తిప్పు. అవునన్నా. ఎవరు నువ్వు? क्या एंट्री मारा है? తన్నులు తినేదానికి ఎవరైతే ఏంద్రా? చల్ పోట్. వాడిని కొట్టినన్నిటి కొట్టలేనురా. నువ్వు కొంచెం పక్కనున్నమ్మా, రారా. పెద్దన్నతో పెట్టుకున్నావు, అయిపోతావు. ఎవడురా పెద్దన్న? అమాయకుల్ని కిడ్నాప్ చేసేవాడు పెద్దన్న ఎట్ట అవుతాడు? ఎవడమాయకుడు? ఈ కాంతిగాడు పెద్దన్న దగ్గరే ఉంటూ పెద్దన్న డబ్బులు 180 కోట్లు కొట్టేసిన దొంగ నా కొడుకు.
అందులో సగం డబ్బు నాది. 10 రోజుల్లో వచ్చి తీసుకుంటా. నందానతో చెప్పు. ఇంత డబ్బు చేతికొచ్చాక ఇక్కడ ఎందుకురా? నందా దగ్గరకు వచ్చే. పెద్దనతో డైరెక్ట్ గా పెట్టుకొని బతకలేనన్న సంగతి నాకు తెలుసురా. ఆ నందాగాడు మా మీద అటాక్ చేసి డబ్బులు తీసుకెళ్లిపోయాడన్నా. వీడిని మన అడ్డాలో ఉంచాం. ఆ నందాగడ్ని వెతకండి. వీడు చెప్పింది అబద్ధమైతే లేపేయండి.